గంటన్నర ప్రయాణ సమయాన్ని 25 నిమిషాలకు తగ్గించే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మనకు అందుబాటులో వచ్చింది. ఈ రోడ్లో ప్రయాణించాలంటే ఎక్కడి నుంచి మనం ఎక్కడ వరకు ఈ రోడ్లో ప్రయాణం చేయవచ్చు అనేది మనం వివరంగా అయితే మనం చూద్దాం. ఈ రోడ్డు ప్రయాణం ఏంటి అనేది ట్రాఫిక్ లేనప్పుడు మనం పైన చూడొచ్చు, ట్రాఫిక్ ఉంటే గంటన్నర 2 గంటలు. ఇప్పుడైతే మనం వివరాలు చూద్దాం. బ్రిడ్జ్ క్రాస్ చేసి రైట్ సర్వీస్ రోడ్లోకి అయితే మనం ఎంటర్ అవ్వాలి. అంటే బిఫోర్ రైట్లో ఒక సర్వీస్ రోడ్ ఉంటుంది, అది క్లోజ్ అయి ఉంటుంది. సో మనం అది బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత రైట్ సర్వీస్ రోడ్డు. ఈ ఏరియా అంబాపురం ఏరియాలో మాట ఇది. ఇక్కడ మనం అయితే ఎక్కొచ్చు. ఈ రోడ్డు మ్యాక్సిమం ఓపెన్లో ఉంటుంది. ఎప్పుడైనా మన దురదృష్టం ఎప్పుడో ఒకసారి అయితే క్లోజ్లో అయితే ఉంటుంది, మ్యాక్సిమం అయితే ఓపెన్లోనే ఉంటుంది. ఈ సర్వీస్ రోడ్లో నుంచి మనం పైకి ఎక్కామంటే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ అయితే అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా అయితే తయారైపోయింది. అది ఒక రోడ్డే కాదు, మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, బోర్డులతో సహా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇదిగో మనం ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ 6 వరుసల్లో అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ప్రయాణం. ఇక్కడ మనం ఈ రోడ్లో ప్రయాణం చేస్తే మనకి ఏంటంటే బెనిఫిట్, మనం సుమారు గంటన్నర చేసి జర్నీ మనకి కేవలం 25 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు నేను చేసి ఈ ప్రయాణం 23 కిలోమీటర్లు ప్రయాణం చేశాను ఈ రోడ్డు మీద. జస్ట్ 18 నిమిషాల్లో అయితే నా ప్రయాణం అయితే అయిపోయింది. అంటే మనకి ఇంకా ఇది ఇబ్బంది ఉంది. శుభ్రంగా ఇక్కడ మనకి నో ట్రాఫిక్, హాయిగా 6 లైన్లు వరుసలో అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇక చూసారా, ఈ బోర్డులు ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు, నేమ్ బోర్డులు అన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ఈ కరెంటు తీగలు ఏవైతే ఉన్నాయో ఆ కరెంటు తీగలని హై టెన్షన్ వైర్స్ని దారి మళ్లించాలి అంటే ఎత్తైన టవర్ల మీదకి అయితే మార్చాలి. ఆ మార్చే క్రమంలో ఇక్కడ కోర్టులో కొంచెం కేసులు అయితే జరుగుతున్నాయి అక్కడ రైతులతోనే. కాసేపు భూమి ఇస్తామని, కాసేపు ఇవ్వమని, కాసేపు బయట చూసుకోవాలని, కాసేపు కోర్టులో చూసుకోవాలని ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. దాని గురించి 95% ఈ హైవే రోడ్ అయితే వెస్ట్ బైపాస్ రోడ్ అయితే పూర్తయిపోయింది. ఇది హైవే అథారిటీలోకి వస్తుంది కాబట్టి ఇది హైవే రోడ్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మన చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే NH16కి ఒక సబ్ లైన్ లాంటిది మాట, అంటే డైవర్షన్ లాంటిది, సిటీ ట్రాఫిక్ లేకుండా. ఈ రోడ్లో అయితే మనకి 95% పనులు పూర్తయిపోయినాయి. జస్ట్ 5% మాత్రమే ఒక 3-4 చోట్ల కరెంటు తీగల కోసం అయితే ఆగడం అయితే జరిగింది. మనం ఈ రోడ్లో ప్రయాణం చేసినప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అని చెప్పానంటే ఇక్కడ మనం చూసారుగా రైట్ సైడ్లో ఆపోజిట్ వేలో కూడా మనకు వెహికల్స్ వస్తాయి. కాబట్టి మనం మిడిల్ లైన్ లేదంటే లెఫ్ట్ లైన్లో అయితే వెళ్ళడం బెటర్. మనం ఏదో 1 వే అనుకుంటే కాదు కదా. ఇక్కడ అంటే అవతల వైపున కొన్ని చోట్ల ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లో అంటే పెద్ద కాంక్రీట్ దిమ్మలు అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఈ 1 సైడ్ నుంచే ఎక్కువైతే ప్రయాణం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కేర్ఫుల్గా అయితే చేయాలి. ఎందుకంటే రైట్ సైడ్లో అంటే మనకు ఆపోజిట్లో కూడా వెహికల్స్ వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే ఈ రోడ్లో ఏదైనా యాక్సిడెంట్ అయితే కనుక పోలీస్ వాళ్ళతో కూడా డబుల్ వెరిషన్ అయితే ఉంటుంది. ఈ రోడ్డుకి అప్పుడే అప్రూవల్ ఇవ్వలేదు, అప్పుడే పర్మిట్ ఇవ్వలేదు, మీరు ఎట్లా ఇందులో ప్రయాణం చేస్తారని వాళ్ళు అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది వాళ్ళ ఏవైతే వెహికల్ ఉంటాయో అంటే కన్స్ట్రక్షన్ వెహికల్ అటువంటి ఏవైతే ఉంటాయో వాటి కోసం అయితే ఓపెన్ పెట్టినట్టుగా పెట్టారు. కాకపోతే అన్ని వెహికల్లో వెళ్తున్నాయి. చూసారుగా ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు ఇప్పుడు నేను చూసారా మేఘాలు ఇవన్నీ కూడా అసలు ప్రయాణం చేస్తున్నా అంటే మనం అంటే మంచి వ్యూనైతే ఎంజాయ్ చేస్తే అయితే ప్రయాణం చేయొచ్చు. అంటే డ్రైవింగ్ వాళ్ళు అది చూస్తూ కూర్చున్నారంటే అది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు అది బైక్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు, అంటే ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా సరదాగా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తే అయితే మనం ఈ ప్రయాణాన్ని అయితే చాలా సాఫీగా చేయొచ్చు. కేవలం 23 కిలోమీటర్ల ప్రయాణం నాకు జస్ట్ అంటే అక్కడ దిగినప్పుడు ఒక ట్రాక్ రోడ్ అడ్డు వచ్చింది, అందుకని 19 నిమిషాలు దాకా పట్టింది. లేకపోతే నన్ను 15 నిమిషాల్లో అయితే ఫినిష్ అయిపోతుంది కారులో ఆ ప్రయాణం. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ రోడ్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చోట ఒక టోల్ గేట్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం హైవే రోడ్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్మిస్తుందో దాని మీద ఖచ్చితంగా టోల్ గేట్ అనేది ఉంటుంది. నేను అన్నాను కదా కొంచెం లేట్ అయిందని. ఇక్కడ చూస్తే హై టెన్షన్ వైర్స్ చాలా అంటే చాలా కింద నుంచి వెళ్ళినాయి ఇక్కడ. కాబట్టి అక్కడ కన్స్ట్రక్షన్ అయితే పూర్తి కాలేదు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు అయితే నిర్మించేశారంటే ఆ హై టెన్షన్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి రోడ్డుకి ఆనుకుపోతాయన్నమాట, అంటే అంత కిందకు ఉంటాయి ఇక్కడ. సో ఆ వైర్ల హైట్ పెంచినట్లయితే
ఇక్కడ రోడ్డు నిర్మాణం అయితే పూర్తయిపోతుంది. ట్రాక్టర్ దాని వెనకాల కారు రావడం వల్ల కొంచెం డిలే అయింది. లేదంటే ఈ గ్యాప్లో మనం ఎంత లేదనుకున్నా ఒక 2 కిలోమీటర్లన్నా ప్రయాణం అయితే సాగిపోతుంది. చూసారుగా ఇక్కడ చాలా అంటే చాలా కింద నుంచి ఉంటుంది. అక్కడ హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. అక్కడ హై టెన్షన్ అంటే ఆ రకంగా మెరుపులు లాంటివి పెట్టారు, అంటే ఇక్కడ విద్యుత్ లైన్లు ఉన్నాయని చెప్పని. ఈ 2 ట్రాక్టర్లు వెనకాల ఒక DCM లారీ ఇవన్నీ ఆటో ఇవన్నీ వచ్చిన తర్వాత అయితే నేను ప్రయాణం చేస్తాను. ఇక్కడ నాకు కొంచెం టైం అయితే, అంటే నేను అనేది ఏంటంటే నేనేం దూసుకుపోవాలని నేను చెప్పట్లేదు, అంటే కొంచెం టైము తగ్గింది, అంటే డైరెక్ట్ దానికన్నా కొంచెం టైం తగ్గింది. ఇప్పుడు ఈ రోడ్డు పూర్తి చూసారా, చాలా అంటే చాలా కిందకు ఉంటాయి అన్నమాట హై టెన్షన్ వైర్స్ అయితే. పొరపాటున దానికి ఏదన్నా వెహికల్ ఇదైందంటే చాలా ఇదిగా ఉంటుంది, అంటే తెలియకుండా వచ్చేస్తారు కాబట్టి ఇవి అయితే పెట్టారు. ఎందుకంటే ఆ కరెంట్ తీగల దాకా వెళ్ళకుండా ఇరుక్కుపోయేది ముందే ఇరుక్కుపోతుంది, ఎందుకంటే మన వాళ్ళు మొండిగా తోలేస్తారు కాబట్టి అదైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ 4 చోట్ల మొత్తం మీద 4 చోట్ల అంటే మన నల్లకుంట దగ్గర నుంచి గన్నవరం వెళ్ళేదాకా 4 చోట్ల అయితే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది పూర్తయిపోతే ఎక్కడ కూడా నాన్ స్టాప్గా అయితే కేవలం ఒక టోల్ గేట్ దగ్గర ఆగే పరిస్థితి ఉంటుంది. అది కూడా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ప్రయాణం అయితే చాలా అంటే చాలా వేగంగా అయితే జరుగుతుంది. ఈ రోడ్డు కనుక అందుబాటులో వస్తే కనుక గొల్లపూడి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఆ నామవరపాడు రింగ్ దగ్గర బెన్ సర్కిల్ దగ్గర ఇబ్బంది పడకుండా, అంటే మెయిన్ సిటీ మిడిల్లో ఉన్న వాళ్ళకి అయితే తప్పదు, ఇంకెలాగైనా సిటీలోంచే వెళ్ళాలి. కానీ గొల్లపూడి భవానీపురం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు సింపుల్గా ఈ హైవే రోడ్ అయితే వెస్ట్ బైపాస్ రోడ్ అయితే ఎక్కేసి మనం డైరెక్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళడానికి అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సిటీలో మిగతా ప్రాంతాల నుంచి కూడా ఈజీగా ఈ హైవే చేరుకోవడానికి అయితే సబ్ రోడ్స్ అయితే, అంటే మన ఈ వెస్ట్ బైపాస్ రోడ్ని కలిసేలాగా అయితే రోడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి కూడా క్లియర్గా డైరెక్షన్స్ అయితే ఇప్పటికే ఈ రోడ్లో వెళ్తే ఇది వస్తుంది అని చెప్పని బోర్డులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే గూగుల్ మ్యాప్లో అయితే ఇది మనకి కనిపించదు. చూసారా ఇక్కడ JCB వాళ్ళు ముందుకు వెనక్కి రివర్స్ చేసుకుంటున్నారు కాదు, అంటే ఇక్కడ మనకి గూగుల్ మ్యాప్లో అయితే ఇంకా అప్డేట్ కాలేదు. కానీ గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యి రావాలి అనుకుంటే కష్టం. ఈ రోడ్డు ఫుల్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ సర్వీస్ రోడ్లోకి రావాల్సి ఉంటుంది కొన్నిసార్లు సర్వీస్ రోడ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ ఎక్కాలి, అంటే అది వెళ్తుందా లేదా అనేది డౌట్లు ఏమన్నా వస్తూ ఉంటే కనుక ఇబ్బంది అవుతుంది. కనుక ఇక్కడ మనకి బ్రిడ్జ్ పూర్తి అవ్వలేదు, సో ఇక్కడ మన సర్వీస్ రోడ్లోకి వచ్చాం. ఇటువంటి వాటి గురించి ఈ వీడియో అయితే పూర్తిగా చూస్తే మనకి ఏమన్నా ఉపయోగపడుతుందని చెప్పని, అదేవిధంగా ఎంతవరకు ఈ హైవే రోడ్డు వెస్ట్ బైపాస్ రోడ్డు పూర్తయిపోయింది అని, అంటే అందరూ వెళ్ళే పరిస్థితి ఉండదు కదా, వెళ్ళని వాళ్ళు కూడా పూర్తిగా ఎంజాయ్ చేస్తారని చెప్పి క్లియర్గా అయితే తీయడం జరిగింది. ఈ హైవే రోడ్ అయితే మనకి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. చూసారా ఇక్కడ ఈ రోడ్ వేస్తే ఆ రోడ్డు మీదకి వచ్చేస్తాయి కరెంట్ తీగలు, అందుకోసం ఇక్కడ మనకి ఈ బ్రిడ్జ్ ఒకటి ఆపారు, తర్వాత బ్రిడ్జ్ పక్కన కూడా రోడ్డును కూడా ఆపడం జరిగింది. ఈ రకంగా మనకి ఈ కరెంటు తీగల వల్ల మాత్రమే 6 నెలల క్రితమే మనకి చాలా 95% పూర్తయిపోయిన ఈ రోడ్డు పనులు, ఆ మిగిలిన 5% కోసం ఈ కరెంటు తీగలని వాళ్ళు మార్చాల్సి ఉంటుంది. వాటి గురించి ఈ పనులు అయితే ఆగిపోయినాయి. 6 నెలల నుంచి ఇంకా పనులు అయితే ముందుకు పోయే పరిస్థితి కాదు. కానీ కాంట్రాక్ట్దారు మాత్రం ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు ఎంతవరకు, అంటే అది అవ్వలేదు కదా కాబట్టి మనం మొత్తం అయిన తర్వాత చూద్దాం అన్నట్టు కాకుండా ఎక్కడైతే ఈ ఇబ్బంది ఉందో అక్కడ వరకు పనులు ఆపేసి మిగిలిన పనులన్నీ కూడా మ్యాక్సిమం పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. ఆఖరికి ఇక్కడ చూసారుగా మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వైట్ పెయింట్లు ఇంకా అవన్నీ కూడా పక్కన వీళ్ళు ఏర్పాటు చేయవలసిన సైన్ బోర్డ్స్, అంటే మనకి ఈ టౌన్కి వెళ్తే ఇది వస్తుంది, ఆ టౌన్కి వెళ్తే అంటే ఆ టౌన్కి వెళ్ళాలంటే ఇంత దూరం ఉంది, ఈ డైరెక్షన్లు అన్నింటినీ కూడా ఇలా ఇక్కడ యూటర్న్ వేయాలి, ఇక్కడ యూటర్న్ వేయకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసేసి రెడీగా ప్రారంభించడానికి సిద్ధం అన్నట్టు అయితే ఉన్నారు. కాకపోతే ఆ చిన్న 5% కోసం ఈ రోడ్డు నిర్మాణం అయితే ఆగడం జరిగింది. మనం కంటిన్యూస్గా ఎటువంటి ఒక ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయాలి అంటే 5% పూర్తి అయిపోతే రైట్ సైడ్ రోడ్డు కూడా మనకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పుడు మనం ఈ రోడ్డు మీద చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా మనం ప్రయాణం చేయొచ్చు. ఎందుకంటే ఆపోజిట్లో సడన్గా వెహికల్స్ అయితే రావడం జరుగుతుంది. అటువంటప్పుడు చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే దగ్గర ఈ రోడ్డు కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉన్న చోట
మనకి క్లియర్గా అవతల వచ్చేది క్లియర్గా మన ఈ లైన్లో వస్తుందా అన్నది మనం ఒకసారిగా దగ్గరకు వచ్చిన తర్వాత కనిపిస్తుంది. అదే ఒకే సైడ్ అంటే రెండు వైపులా ఓపెన్ అయిపోతే మనకు ఆ బాధ ఉండదు. ఇక్కడ టోల్ గేట్ అయితే ఇది నేను చెప్పాను కదా, ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది, టోల్ మనం చెల్లించాలని చెప్పని ఇదే ఆ టోల్ గేట్. నేను గతంలో కూడా ఒక వీడియోలో అయితే నేను తీసైతే పెట్టడం జరిగింది. ఈ టోల్ గేట్ పక్క నుంచి ఇక ఇదంతా కూడా సర్వీస్ బిల్డింగ్ ఏరియా. ఎందుకంటే టోల్ గేట్ మధ్యలో నుంచి అయితే మనం వెళ్ళాక లేకుండా ఈ పక్క నుంచి అయితే ఒక రోడ్డు డైవర్షన్ కింద ఇచ్చారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సెన్సార్లు ఇవన్నీ కూడా ఉంటాయి టోల్లో. ఇది వే బ్రిడ్జ్ చూసారా, అంటే ఇక్కడ ఇంత కెపాసిటీతో ఇక్కడ అంటే వాళ్ళ ఒక రూల్ అయితే ఉంటుంది, ఒక రోడ్డు మీద ఇంత కెపాసిటీతో వెహికల్ ప్రయాణం చేయాలనేది. దాని గురించి కొన్ని సందర్భాల్లో అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఆ టోల్ లోపల నుంచి వచ్చినా కూడా సెన్సర్లు గట్టా ఉంటాయి, అవన్నీ పాడైతే అని చెప్పని ఓపెన్ కాకుండా పాడు చేసుకోవడం ఎందుకని చెప్పని పక్క రోడ్లోంచి పంపిస్తున్నారు. మనమైతే ఈ రకంగా అంటే నేను ఇప్పుడు ఈ వీడియో మొత్తం లెంత్ 23 నిమిషాల 6 సెకండ్లు. నేను ఈ హైవే రోడ్డు మీద ఇది ఇప్పుడు మనం ఏదైతే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాం ఈ రోడ్డు మీద 19 నిమిషాల దాకా ప్రయాణం చేశాను. అది కూడా అందులోనే మళ్ళీ ఆ గడ్డి ట్రాక్టర్లు వచ్చినాయి, డీసీఎం లారీ గురించి ఆగాను కదా, అవన్నీ కలుపుకుని నేను 19 నిమిషాలు మాత్రమే ప్రయాణం చేశాను. 19 నిమిషాల ప్రయాణం కూడా చాలా అంటే క్లైమేట్ కూడా చూసారు కదా, మేఘాలు ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ప్రయాణం అయితే అసలు తెలియకుండా నేను ఇబ్రహీంపట్నంలో బయలుదేరితే ఈ పాయింట్ అంటే ఈ పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ నేను విజయవాడ మీదుగా ఆ పాయింట్కి చేరుకోవాలంటే దగ్గర గంటన్నర పడుద్ది. గంటన్నర, అందులో ఎటువంటి డౌట్ లేదు. గంట దాటే పడుతుంది టైము, గంటన్నర. ఇంకా ట్రాఫిక్ ఉందంటే మనం చెప్పుకోవసరం లేదు. అలాంటిది నేను ఈ పాయింట్లో ఎక్కడంటే ఇబ్రహీంపట్నంలో బయలుదేరి మనకి ఏలూరులో హైవేలో వెళ్తున్నప్పుడు ఒక భారత్ పెట్రోల్ బంక్ వస్తుంది రైట్ సైడ్, అక్కడ చేరుకోవడానికి గంట సేపట్లో అక్కడికి వెళ్ళిపోయాను నేను. అంటే చూడండి ఎంత జర్నీ మనకి సేవ్ అవుతుందో ఈ రోడ్ అనేది ఓపెన్ అయితే. ఇంకో విషయం ఏంటంటే ఈ రోడ్డు మీద విన్యాసాలు చేసే వాళ్ళు మన యువత ఉత్సాహం ఎక్కువ కాబట్టి రకరకాల విన్యాసాలు అనేది బైకులు తీసుకొచ్చి చేస్తున్నారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా అనేది మనం డ్రైవింగ్ అనేది ఈ రోడ్లో చేయవలసిన అవసరం ఇది ఎంతైనా ఉంది. అదేవిధంగా మన వాళ్ళ కొత్త రోడ్డు కాబట్టి ఇక్కడ రకరకాల సరదాగా అంటే మన ఆకాశంగా అవ్వచ్చు, ఆ వెదర్ ఇవన్నీ కూడా బాగున్నాయని చెప్పని ఫోటోషూట్ కూడా మన వాళ్ళకి తెలిసిందే కదా, ఎక్కడ బండి ఆపి అంటే ఇక్కడ బాగుందంటే ఎక్కడ పడితే అక్కడ బండి ఆపి ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసారు కదా రైట్ సైడ్లో సరదాగా వచ్చేస్తున్నాయి బళ్ళు. చూసుకోకపోతే తర్వాత న్యూస్లో మనం ఉంటాం అన్నమాట. కాబట్టి అటువంటి లేకుండా అయితే మనం ప్రయాణం చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. అంటే ఇబ్బందులు పడకుండా ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ రోడ్డుకి ఇరువైపులా మ్యాక్సిమం ఈ కరెంట్ తీగలే కనిపిస్తాయి. చూసారా పెద్ద టవర్ లైన్లు. ఈ కరెంట్ తీగల వల్లే ఈ బైపాస్ రోడ్డు పనుల్లో ఆ మిగిలిన 5% రిమైనింగ్ వర్క్ ఈ కరెంట్ తీగల వల్లే ఆగిపోయింది అన్నమాట. ఇది కొన్ని కోర్టులో ఉంది, కోర్టు బయట ఉంది. ఈ రకంగా అంటే కాసేపు రైతులు ఇస్తామని, కాసేపు మాకు నష్టపరిహారం అని ఇక్కడ ఉంటుంది కదా ఖచ్చితంగా. సో ఆ విషయం మీద ఈ రోడ్డు నిర్మాణం అయితే ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈ రోడ్ అయితే మనకి చాలా చక్కగా అయితే 6 లైన్లో అయితే రెడీ అయిపోయింది. అదేవిధంగా ఈ రోడ్డు క్లోజ్ అంటే మనకి ఎక్కడైతే గన్నవరం దాటిన తర్వాత హైవేలో కలిసిపోతుంది, NH16లో కలిసిపోతుందో అక్కడ కూడా కొంత వర్క్ జరగాల్సింది ఉంది. మరి వాళ్ళు దాన్ని ఏ పర్పస్లో ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఎప్పుడు ముగిస్తారో అనేది తెలియదు. అది అయిపోతే ఇది ఉంటుంది మనకి, అంటే అది పూర్తయిపోతే రోడ్ వర్క్ అక్కడ కూడా పూర్తి అవ్వాల్సి ఉంటుంది. మరి వాళ్ళు దేనికోసం ఆపారు. ఇంకో విషయం ఏంటంటే అత్యంత అద్భుతంగా ఉన్న ఈ రోడ్డు, అత్యంత గొప్పగా ఉన్న ఈ రోడ్డు, తలకాయ బోట్లు, తర్వాత పనికిమాలిన ప్లానింగ్లు, కొన్ని ఇబ్బంది పడే విషయాలు కూడా ఉన్నాయి ఇందులోని. అది మనం చెప్తాను, అది ఒక సెపరేట్ వీడియో చేసి ఎక్కడెక్కడ ఈ రోడ్డు అర్థం బద్ధం లేకుండా డిజైన్ చేశారనేది కూడా నేను ఇంకొక వీడియోలో నేను వివరంగా అయితే నేను చూపిస్తాను అన్నమాట. ఎక్కడెక్కడ ఈ రోడ్డు అస్తవ్యస్తంగా డిజైన్ చేశారు
అసలు ఏంటి అసలు విజయవాడలో రోడ్ల డిజైనింగ్ ఏంటి అనేది కూడా నేను ఇక్కడ వచ్చేటప్పటికి వేరే సెపరేట్ వీడియోలో అయితే నేను చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఇటువంటి రోడ్లలో ఇది ఒక ఎక్స్ప్రెస్ వే కింద వస్తుందన్నమాట. అంటే మన 4 రోడ్లలో అంటే వెళ్ళడానికి 2 రావడానికి 2 4 వరుసల లైన్ రోడ్ ఏదైతే ఉంటుందో అవి హైవేస్ కింద అనుకుంటే, ఈ 6 వరుసల రోడ్లు ఎక్స్ప్రెస్ వేల కింద వస్తాయన్నమాట. అంటే 6 వరుసలు కావచ్చు, 8 వరుసలు కావచ్చు, ఇవన్నీ ఎక్స్ప్రెస్ హైవేల కింద వస్తాయి. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ హైవే మనకి కంటిన్యూస్, ఇప్పుడు ఈ రోడ్డు హైవేలో కలిసిన తర్వాత కూడా కంటిన్యూస్ ఎక్కడి వరకు వస్తుందంటే గుండుగొలన వరకు వస్తుంది. ఇవన్నీ కూడా మనకి గూగుల్ మ్యాప్లో అప్డేట్ అయిన ప్లేసుల్లో చూస్తే గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ. అంటే ఇవన్నీ మంచి ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేల కింద అర్థం అన్నమాట. ఇటువంటి హైవేల్లో ఆటోల మీద వీటి మీద ప్రయాణం చేసినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్క నుంచి కారు రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళు 80-100 వెళ్తారు. కొంతమంది మేము దూసుకుపోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 150-160, ఇంకో కొంతమంది వెళ్ళిన 200 కూడా వెళ్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ నుంచి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఆటోలు అటువంటివి ఈ రోడ్లో ప్రయాణం చేసినప్పుడు అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా ఎక్కడ పడితే ఎక్కడ ఇదో వ్యూ బాగుంది, మంచి చూస్తారా. నేను ప్రయాణం చేస్తూ ఉంటేనే మేఘాలు అంటే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా ఎంత బాగున్నాయి అని చెప్పానంటే అసలు ఒక మాటల్లో చెప్పలేను. ఇవన్నీ కూడా అంటే మనకు తెలిసిందే కదా, మేఘాలు రకరకాల ఆకృతుల్లో ఉంటాయి. మనకి ఏదో గుర్రాల పరిగెట్టినట్టు ఇండియా మ్యాప్ అంటారు, దేవుడు బొమ్మలు అంటారు, అన్ని రకరకాలుగా ఉంటాయి. వాటిలన్నిటిని చూస్తూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది. సో అటువంటి ప్లేసుల్లో ఫోటోలు దిగాలని చెప్పని ఎక్కడ పడితే అక్కడ వెహికల్ ఆపితే కనుక మనకు చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఇటువంటి రోడ్ల మీద ప్రయాణం చేయవలసి ఉంటుంది. అది 2 వీలర్ అయినా కావచ్చు, కార్ అయినా కావచ్చు, ఇంకా ఆటో అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనం ఈ రోడ్డు ముగింపు అంటే పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్ దగ్గర గన్నవరం దాటిన తర్వాత ఈ రోడ్డు NH-16 చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే హైవేలో అయితే కలిసిపోతుంది. ఇక్కడ ఇది మనం చూస్తుంది, ఇది ఒక రైల్వే క్రాసింగ్. ఇది ఇక్కడ మనం అనుకోవచ్చు సరదాగా రైళ్ళు చూడవచ్చు, ఇలాంటివి అనుకోవచ్చు. కాబట్టి ఇటువంటి ప్లేసుల్లో మనం అట్రాక్ట్ అవుతాము. కాబట్టి ఇటువంటి ప్లేసుల్లో ఖచ్చితంగా కేర్ఫుల్గా అయితే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఇటువంటి రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఇటువంటి రోడ్ల మీద ప్రయాణం చేసినా కూడా నిర్లక్ష్యం లేకుండా చాలా జాగ్రత్తగా ప్రయాణం చేసి క్షేమంగా గమ్యం చేరాలని నేనైతే కోరుకుంటున్నాను. బైక్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్, అదేవిధంగా కార్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలి. చూసారు సైన్ బోర్డులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడెక్కడో ప్రాంతాలకు దారి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్ అయితే కొత్తగా అంటే ఇది అటాచ్ అవ్వాల్సిన ప్లేస్ ఇది, అది ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఇప్పుడు మనం సర్వీస్ రోడ్లో నుంచే మనం కొత్త వెస్ట్ బైపాస్ రోడ్లో నుంచి పాత NH-16 హైవేలోకి అయితే మనం కలుస్తున్నాం. ఈ రోడ్డు గుండా మనం తర్వాత హనుమాన్ జంక్షన్, ఏలూరు, ఇంకా గోదావరి జిల్లాలో అమలాపురం, కాకినాడ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ టన్నల్స్ గట్రా వచ్చినప్పుడు హార్న్ మోగిస్తే చాలా అంటే చాలా కేర్ఫుల్గా రావాలి. ఎందుకంటే ఆ టన్నల్లో నుంచి మేము వీరుల్లా దూసుకుపోదామని చెప్పని కొంతమంది ఉత్సాహంగా ఉన్న వాళ్ళు వచ్చేదనుకో మనకు చాలా ఇబ్బందులు వస్తుంది. కాబట్టి చాలా అంటే చాలా కేర్ఫుల్గా ప్రయాణం. కొంతమంది అనుకుంటారు వీడికి డ్రైవింగ్ అంటే భయం అనుకోవచ్చు. నేను జాగ్రత్తగా ఉండమంటే భయపడుతున్నట్టు కాదు, ఇబ్బంది పడవద్దు అని చెప్పి. ఫ్యూచర్లో ఒక మంచి జంక్షన్ కాబోయే ఏరియా అన్నమాట ఇది, మన రైట్ సైడ్లో కనిపించింది. సో జాగ్రత్త ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, ఇది చేతకందనం అయితే కాదు. జాగ్రత్తగా ఉండమని చెప్పడం భయపడడం కాదు, చేతకందనం కాదు. స్పీడ్గా ఎవరైనా వెళ్ళగలరు, కానీ బ్రేక్ వేసినప్పుడు దాని ప్రతిబలాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు మాత్రమే బయటపడతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనం ఈ హైవే రోడ్లో ఎక్కేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే ఎక్కాలి. ఎందుకంటే రైట్ సైడ్ నుంచి చాలా వేగంగా అయితే వెహికల్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి చూసుకుని ఆగి ఎక్కాలి. అంతేగాని సడన్గా వెళ్ళామంటే మనం భారీ మూల్యం తప్పించుకునే పరిస్థితి అయితే ఉంటుంది, చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, భారీ మూల్యం చెల్లించుకోకుండా క్షేమంగా గమ్యం అయితే చేరదాం. అందరం కూడా సీట్ బెల్ట్ కార్లో వెళ్ళినప్పుడు అది డ్రైవర్ ఒకలే కదా, అందరూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఫ్రంట్ బ్యాక్ ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకుని క్షేమంగా గమ్యం చేరాలని నేను కోరుకున్నాను. చిన్నపిల్లలకు కూడా చిన్న హెల్మెట్లు వస్తున్నాయి, వాటిని కూడా ఉపయోగించండి. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం.